హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ఈరోజు పనికొచ్చానండి. ఊడు పుడితే కానీ వచ్చాను ఈరోజు. ఇది తాడు ఉడుపు అంటారండి. చూడండి ఎలా ఉడుకుతున్నారో తాడేసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఓడవాలి తాడు ఉడుపు. తాతరా ఇందులో చలం నొక్కోవాలి తెలుసు. చలం నొక్కిన వాళ్ళు అక్కడ లేరు. మామూలు చల్లలు కూడా లేదు ఇందులో. హాయ్ ఫ్రెండ్స్, ఈవిడేనండి మా మేస్త్రి గారు. కూలీలను తీసుకొస్తుందండి. పాపం చిన్న పెద్ద అని చూడకుండా అందరినీ తీసుకొస్తుంది ఈవిడ గారు. చూపిస్తున్నా చూడండి. మా ఆంటీ గారు బాగానే ఉడుతారండి. కష్టజీవుడు అండి ఈవిడ గారి. ఈ ఆంటీ గారు తాడు మారుతున్నారండి. ఇక్కడ ఉండి తాడు మారుతూ ఉంటారు. అలా తాడు మారుతారండి. ఈ ఆంటీ గారు తాడు మారుతున్నారు. చూడండి ఆయన గారు మా ఓనర్ గారు అండి. చూడండి ఆకట్లేస్తున్నారండి ఆయన గారు. రైతు బాధ మా కూలోళ్ళకి బాగా తెలుస్తుందండి. మేము విలేజ్ వాళ్ళకండి, పల్లెటూరు వాళ్ళు మాకే తెలుస్తుందండి బాధలు ఏంటో. తెల్లాలైతే మేము పనికి వెళ్తాం కండి. చూడండి మా రైతు చూడండి ఎంత పెద్ద అయినా చూడండి అలా పొలం పనులు ఎలా చేస్తున్నారో. చూడండి అసలు ఎలా పని చేసుకుంటున్నారో. ఆ వయసులో మనం చేయగలమండి అసలు. ఆయన కట్టలేస్తున్నారు. రైతు బాగుంటేనే కూలీలు బాగుంటారండి. కూలీలు బాగుంటేనే మీరు కూడా బాగుంటారండి. చూడండి అంత ఎండేసినా కానీ అలా ఊడుకుడుతున్నారు. ఇది ఆకుమాడండి. ఆకు అంతా పీకేసి గొట్టు మీద అలా పెట్టారండి. చూడండి గొట్టు మీద చదువుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా రైతు చూడండి ఇలా మోపు కట్టుకుని కూలీలకి ఆకు వేయడానికి వెళ్తున్నారండి. చూడండి ఆయన వయసు ఎక్కడ, మన వయసు ఎక్కడ. చూడండి అసలు ఎలా ఉన్నారో. చూడండి అలా నెత్తిమి పెట్టుకుని అలాగే వెళ్తున్నారు. 20 మంది కూలీలకి ఈయన ఒక్కరే ఆకు మోసి కట్టలేస్తున్నారండి. చూడండి అసలు ఎలా వేస్తున్నారో. పొద్దుటే వచ్చాం ఫ్రెండ్స్ మేము. మధ్యాహ్నం అయిపోయింది ఆల్రెడీ. ఇంకా భోజనానికి కూడా లేగలేదు. మేము టిఫిన్ అన్నా చేస్తాం. ఈ ఓనర్ అయితే అసలు టిఫిన్ కూడా చేయలేదండి. ఇంకా ఎక్కడ నార్సి ఏనుందని ఇంకా కట్టలేస్తున్నారండి. ఇరుగండి మా పూరీలు.